ఒక ప్రశాంతమైన గ్రామంలో 16 ఏళ్ల సన్నీ తన తండ్రి అనిల్తో జీవిస్తున్నాడు. వారు ఎంతో ప్రేమగా మరియు కష్టంతో నిండిన సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. ఒకరోజు సన్నీ బైక్ షోరూం వద్ద ఆగి అందులో ప్రకాశించే ఎర్ర బైక్ను చూసి ఆశ్చర్యపోయాడు. అది తన కలల బైక్ అని భావించాడు. ఇంటికి వచ్చి సన్నీ తన తండ్రితో తన కోరికను పంచుకున్నాడు. అనిల్ స్మితంతో, బైక్ ఒక విలాసమే కాదు, అది బాధ్యత కూడా. నిజంగా కావాలంటే నీ కష్టం ద్వారా దానిని సంపాదించాలి అని చెప్పాడు. తరువాతి రోజే సన్నీ తన పాత సైకిల్ మీద ఉదయాన్నే పేపర్లు అందించడం ప్రారంభించాడు. గ్రామ వీధుల్లో తెల్లవారుజామున కనబడేవాడు. మధ్యాహ్నం సమయంలో సన్నీ గ్రోసరీ షాప్లో సెల్ఫ్లు సర్దుతూ సహాయం చేసేవాడు. పండుగ సమయంలో స్టాల్స్ వద్ద పనిచేస్తూ సందర్శకులకు సహాయం చేసేవాడు. కొన్ని నెలల కష్టంతో సన్నీ తన సేవింగ్స్ ను తండ్రితో పంచుకున్నాడు. అనిల్ అతని కృషిని చూసి గర్వపడ్డాడు. వారు బైక్ షోరూంకు వెళ్లి సన్నీ అతని డబ్బుతో ఆ ఎర్ర బైక్ ను కొనుగోలు చేశాడు. సన్నీ తన బైక్ పై సంతోషంగా తిరుగుతూ ఉండగా అనిల్ వెనుక నడుస్తూ గర్వంగా చూస్తున్నాడు. సన్నీ అతని కలను నెరవేర్చుకున్నాడు. అతను కష్టంతో సంపాదించిన డబ్బు విలువను నేర్చుకున్నాడు.